శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం సాయి సన్నిధి అనే ఇగ్రాల భరద్వాజ మాస్టర్ గారు రాసిన గ్రంథం నుండి గ్రంథపారాయణ చేసుకుందాం. గ్రంథపారాయణ కన్నా ముందు వరలక్ష్మ గారు ఒక భక్తి గీతాన్ని మనకు వినిపిస్తారు. శంభో మహాదేవా శంభో మహాదేవా శివ శంభో మహాదేవా చంద్రకళాధర గంగాధర గౌరీవర శంకర హర గౌరీవర శంకర శివ 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 శంభో హర 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 శంభో హర గౌరీనాథ శంభో సత్య సాయినాథ శంభో శంభో మహాదేవా శంభో మహాదేవా శివ శంభో మహాదేవా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय. తమ చర్చ గురించి ఆయనకు తెలియడం చూచి దబోర్కర్ ఆశ్చర్యచకితుడు అయ్యాడు. బాబా అలా ఎందుకు చేశారో అతడే ఇలా వివరించాడు. హేమత్ పంత్ అని బాబా నాకు పేరు పెట్టాడని నాటి ఉదయం జరిగిన చర్చే కారణం. హేమత్ పంత్ గొప్ప రాజనీతిజ్ఞుడు, రాజధర్మము మరియు రాజ్యతంత్రముల నెరిగినవాడు. అతడు సంస్కృతంలో రాసిన రాజ్య ప్రశస్తి అనే గ్రంథం జగద్వ్యాఖ్యాతమైనది. అతడు సర్వ కళలు ఎరిగినవాడు. పండిత సభలో కూడా రాజనీతి జ్ఞానుడైన పండిత గోపదేవుని ప్రక్కనే కూర్చునేవాడు. నేను అజ్ఞుడను, ఒక్క వృత్తాంతం కూడా వ్రాయడం రానివాడను. పాండిత్యమే లేని మందమతిని, మహాప్రజ్ఞుని మాత్రమే ఇవ్వవలసిన హేమత్ పంత్ అను బిరుదు నాకు బాబా ఇచ్చినది నా మేధా సంపత్తిని చూసి కాదు, నా అహంకారాన్ని వాదించే బుద్ధిని దెబ్బ తీయడానికే నేను తగిన అర్హత కానీ విజ్ఞానం కానీ లేకుండానే మాట్లాడాను. బాబా ఇలాంటి మందలింపు అనే అంజనంతో సకలంలో నా కన్నులు తెరిపించి నా లోపం నాకు తెలిసేలా చేశారు. నా అభిప్రాయాలను అవి తప్పు అయినా బలపరచుకొని ఇతరుల అభిప్రాయాలను అవి సరి అయినవైనా సరే ఖండించాలన్న బుద్ధిని, వాదించాలన్న కోరికను సర్వదా విడిచి పెట్టాలని కూడా ఈ సంఘటన తెలుపుతుంది. షిరిడీలో ఉన్నప్పుడు సాటి భక్తుల అనుభవాలు విని సాయిలీలలు ప్రత్యక్షంగా కొన్ని దర్శించాక గురువును గురించిన అతడి భావం క్రమంగా మారింది. శ్రీ గురు చరిత్ర రచన విధానానుసరించి తాను సేకరించిన సాయి భక్తుల
అనుభవాలు కూడా ఒక పారాయణ గ్రంథంగా వ్రాయాలని ప్రేరణ కలిగింది. అట్టి గ్రంథ పారాయణ భక్తులకు మనశ్శాంతి ఇవ్వగలదని, సాయిని ప్రత్యేకంగా దర్శించే భాగ్యం కలగాలని, వారికెంతో ఉపకారిస్తుందని, జ్ఞానం ప్రసాదిస్తుందని అతడికి తోచింది. గురుసేవ ఎందే విశ్వాసం లేని అతడు మంచి గురుభక్తుడుగా, వారి ప్రథమ చరిత్రకారుడుగా రూపొందాడు. సంవత్సరం 1916లో ఒకరోజు అతడు శ్యామా చేత బాబాను తన రచనకు అనుమతి, ఆశీస్సులు అడిగించాడు. నా లీలలు, బోధలు చదివిన వారి హృదయాలలో భక్తి కలిగి వారు సులభంగా ఆత్మజ్ఞానము, ఆనందము పొందుతారు అని చెప్పి సాయి అతని ఆశీర్వదించారు. సాయి శరీరులుగా ఉన్న కాలంలో ఆ గ్రంథంలో అతడు 2-3 అధ్యాయాలు మాత్రమే వ్రాశాడు. తర్వాత అతడు మిగిలిన గ్రంథంలో 52 అధ్యాయం వరకు రాశాడు. అయినప్పటికీ 1917లో ఒక సంఘటన జరిగే వరకు దాబోర్కర్కు సాయి పట్ల భక్తి దృఢపడలేదు. సాటే అను భక్తుడు తనకెదురైన సమస్య బాబాకు చెప్పుకోగా ఆయన శ్రీ గురు చరిత్ర ఒక సప్తాహ పారాయణ చేయమన్నారట. అది పూర్తి అయిన రోజు రాత్రి సాయి అతనికి శ్రీ గురు చరిత్ర చేతిలో పట్టుకొని దర్శనమిచ్చి ఏమో చెప్పారట. కానీ అతడికి గుర్తులేదట. అది విని సాయి, ఈ గ్రంథం జాగ్రత్తగా చదివితే భక్తులు పరిశుద్ధులై ఎంతో మేలు పొందుతారు, భగవంతుడు సంతోషించి వారిని సంసార భయం నుండి రక్షిస్తారు అని చెప్పి సాటేతో ఆ గ్రంథాన్ని మరొక సప్తాహ పారాయణ చేయమన్నారు. అది విని దాబోర్కర్, ఇతడొక పారాయణతోనే ఇంతటి ఫలితం పొందాడే, నేను 7 సంవత్సరాలుగా సాయిని సేవిస్తూ 49 సంవత్సరాలుగా పారాయణ చేస్తున్న నాకు ఫలితం కలగలేదే అనుకున్నాడు. సాయి వెంటనే అతనిని శ్యామ వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకొని అతనితో కొద్దిసేపు మాట్లాడి రమ్మన్నారు. హేమత్ పంత్ శ్యామ ఇంటికి వెళ్ళి అతడు పూజ ముగించుకొచ్చే వరకు అక్కడున్న ఏకనాథ భాగవతం చదువుకున్నాడు. శ్యామ వచ్చి తనకు బాబా సృజింపజేసిన సాయి లీల చెప్పాడు. అందులో సాయి హృదయపూర్వకంగా తమ గురువును 12 సంవత్సరాలు సేవించి ధ్యానించి కృతజ్ఞులైన వివరం దొర్లింది. ముముక్షువు సద్గురువును ఆశ్రయించి తీరాలని వారి భావం. ఈ వివరం శ్రీ సాయి లీలామృతంలో రాయబడింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.